ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. గుడ్ మార్నింగ్. క్రీస్తునందు ప్రియులారా, ఈ లోకంలో ఎవరైనా ఒకరి బాధను మరొకరు భరించలేరు. కానీ ప్రభు తన మహాప్రేమను బట్టి మన వ్యాధి బాధలు ఆయన పైన వేసుకుని భరించాడు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4వ వచనం ప్రకారంగా, నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను. అవును, నిశ్చయముగా బాధపడు అని రోగములు ఆయన భరించాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయము 17వ వచనం ప్రకారంగా, ఆయనే మన బలహీనతలను వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడినది నెరవేరును. అవును, యేసుక్రీస్తు ప్రభువు సిలువలో మన ప్రతినిధిగా మన నొప్పిని అనుభవించాడని గుర్తించుకోవాలి. మన స్థానంలో ఆయన వాటిని భరించాడు. అందును బట్టి మనకు కలిగి స్వస్థత ఆయన ద్వారానే వస్తుంది. కాబట్టి ప్రియులారా, మనము అనుభవిస్తున్న ఎటువంటి నొప్పి అయినా వ్యాధి అయినా ఆయనకు తెలియనిది కాదు. ముందుగానే ఆయన దాన్ని మన తరపున తానే తీసుకొని అనుభవించాడు. కాబట్టి మనకు స్వస్థత కలుగుతున్నది. అందును బట్టి మనము ఆయన్ను స్తుతిస్తూ ఉండాలి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి స్వస్థతను కలుగజేయునుగాక. ఆమేన్.